ఇది 'బన్సీవాలా బిచ్చగాడు' అని టాపిక్ పేరండి. రజనీష్ బడికి వెళ్ళే దారి మధ్యలో కొంత దూరాన ఒక పాత మందిరం అనేది ఉండేదంట. అది రావి చెట్టు కింద ఉండేది ఆ పాత మందిరం. అక్కడ ఎవ్వరు కూడా ఆ వైపు నడిచేవాళ్ళు కాదంట. రజనీష్ రావి చెట్టు కింద గంటల కొలది కూర్చునేవాడు. ఆ రావి చెట్టు కింద. ఆ పక్కన ఎవ్వరూ వచ్చేవాళ్ళు కాదు కాబట్టి, ఆ చెట్టు కింద గంటల కొలది కూర్చునేవాడు. ఒక బిచ్చగాడు ఆ మందిరంలో మురళి వాయిస్తూ ఉండేవాడంట. ఉదయం ఒక గంట, సాయంకాలం ఒక గంట గ్రామంలో భిక్షం అడగడానికి వెళ్ళేవాడు ఆ భిక్షగాడు. మిగతా సమయమంతా కూడా అక్కడే గడిపేవాడు. రజనీష్ మురళిని అతను వాయించే మురళిని చాలా ఇష్టంతో వినేవాడంట. ఆ బిచ్చగాడు వాయించే మురళిని. రజనీష్ రాగానే అతడు మురళి వాయించేవాడు. ఒకరోజు ఆ వృద్ధుడు రజనీష్‌తో అడిగాడు, "నీవు ఇక్కడికి ఎందుకొస్తావు" అని. రజనీష్ జవాబిచ్చాడు, "నేను ఊరంతా తిరుగుతుంటాను. ఎంతో మందిని కలుస్తారు." ఇ ఇం రజనీష్ జవాబు చెప్తున్నాడు. "అసలిక్కడ నువ్వెందుకొస్తున్నావు" అని ఆ వృద్ధుడు, ఆ బిచ్చగాడు అడిగితే, రజనీష్ గారిచ్చిన సమాధానము, "నేను ఊరంతా తిరుగుతుంటాను. ఎంతో మంది కలుస్తారు నాకు. అందరూ అకారణంగానే వారి లోపలున్న చెత్తను ఉపదేశాల రూపంలో, సలహా రూపంలోనో, గప్పాలలాగానో, తిట్ల రూపంలోనో ఇతరులపై వేస్తూ ఉంటారు వాళ్ళ లోపలున్న చెత్తను. కానీ మీ వద్ద లోపల నుంచి ఏమీ రాదు. మీ వద్ద నాకు శాంతి లభిస్తుంది" అని రజనీష్ గారు చెప్పారంట. దానికి ఆ వృద్ధుడు నవ్వి అన్నాడు, నిన్ను చూస్తూ ఉంటే నేను శాంతి, ఆనందంలో మునిగిపోతున్నాను" అని మౌనమయ్యాడంట. రజనీష్ అతనిని అడిగాడు, "బాబా, మీరు మురళి వాయించడము ఎవరి దగ్గర నేర్చుకున్నారు" అని అడిగారు. అతడన్నాడు, "ఇక్కడే ఎక్కడో ఒక చెట్టు కింద నాకు ఈ మురళి దొరికింది. నేను వాయించడం మొదలుపెట్టానంతే. నాకు రాగాలు, స్వరాలు ఏం తెలీదు. నా పెదవుల మీద పెట్టగానే తనంతట తానే మోగుతోంది ఈ మురళి. ఎవరు వాయిస్తారో కూడా నాకు తెలీదు" అని చెప్పారంట. "నేను ఎన్నో సంవత్సరాల తర్వాత ఇప్పుడే నీతో మాట్లాడుతున్నాను" అన్నారాయన. "చాలా హాయిగా ఉంది. నీ కళ్ళు మహాపురుషునిలాగా ఉన్నాయి. అద్దం లాంటి స్వచ్ఛమైన సరస్సు లాంటి లోతు ఉంది ఆ కళ్ళలో" అని ఆయన చెప్పారంట. ఇంకా రజనీష్ నవ్వన్నాడు, "బాబా, ఇది మీ భ్రమ. నేను చాలా అల్లరి, ఉపద్రవాల పిల్లవాడిని నేను. నేను భగవంతుడిని నమ్మను కూడా. నేను మహాత్ముడిని ఎట్లా అవుతాను" అని రజనీష్ గారు సమాధానం. "నాకు కూడా ఈదడం ఎవరు నేర్పలేదు. మీకు మురళి వాయించడం ఎవరు నేర్పలేదన్నారు కదా! నాకు కూడా ఈదడం ఎవ్వరు నేర్పలేదు. శిశువుకు కూడా పాలు తాగడం ఎవరు నేర్పించరు. కుక్క, ఆవు, పశువులు నేర్వనిదే నదిలో ఈదుతున్నాయి. వాటికెవ్వరు స్విమ్మింగ్ నేర్పించరు. వాటికెవ్వరు నేర్పించకపోయినా అవే ఈదడం నేర్చుకుంటున్నాయి. మనుషులు అనేక శక్తులతో జన్మిస్తారు. కానీ అధిక దురదృష్టవంతులు తెలుసుకోలేరు వాళ్ళకున్న శక్తిని." ఆ వృద్ధుడన్నాడంట ఈ మాటలన్నీ విని, "ఎవరిలో గొప్ప ఆత్మ ఉందో అతడే మహాత్ముడు. ఆశ్రమంలో ఉండే సాధువు, సన్యాసులు మహాత్ములు కారు. ఎవరి లోపలైతే గొప్పదైన ఆత్మ ఉంటుందో అతడే మహాత్ముడు" అనే మాటనంటున్నారాయన. ఇంకా సన్యాసులు, సాధువులు మహాత్ములు కారు ఆశ్రమాలలో ఉన్నంత మాత్రాన. వారి వద్ద ఆడంబరాలుంటాయి. పరమాత్ముడిని నమ్మినా, నమ్మకపోయినా అతడు అందరిలో ఉన్నాడు. తనను తాను తెలుసుకుంటే పరమాత్ముడవుతాడు. "నేను దేవుణ్ణి నమ్మను. నేనెట్లా మహాత్ముడినవుతాను" అని రజనీష్ అన్నారు కదా! దానికి ఆయన అంటున్నారు, "నువ్వు ఆ పరమాత్ముడిని నమ్మినా, నమ్మకపోయినా అతడు అందరిలో ఉంటాడు. తనను తాను తెలుసుకుంటే తానే పరమాత్ముడవుతాడు" అని ఆయనన్నారంట. ఇంకా నెక్స్ట్ టాపిక్ అండి. వ్యతిరేకంగా పరిగెత్తుట. రజనీష్ రోజు ఉదయం, సాయంత్రం 6, 7 గంటల వేళలో పరిగెత్తేవాడు. ఉదయం 6-7 గంటలు ఆ సమయంలో పరిగెత్తేవాడంట. సాయంత్రం కూడా 6-7 గంటల సమయంలో పరిగెత్తేవాడు. కొంతసేపు వ్యతిరేక దిశలో వెనుక వైపు కూడా పరిగెత్తేవాడంట. మామూలుగా ముందుకే పరిగెత్తుతాం కదా! కానీ రజనీష్ గారు వెనక్కి కూడా కాసేపు పరిగెత్తడం ప్రాక్టీస్ చేసేవారంట. ఇది చూసి ఒకరోజు ఏమైంది, ఇది చూసి ఒక పాలవాడు భూతమో, ప్రేతమో వస్తుందని పాలు
సైకిల్ పడేసి పరిగెత్తాడు. ఉదయం 6-7 గంటల సమయంలో పరిగెత్తేవాడు కదా! అది చూసిన ఆ పాలవాడు వెనుకకు పరిగెత్తుతున్నది అంటే అదేదో భూతం అయ్యుంటుంది అని చెప్పేసి, ఆ సైకిలు పాలు పడేసి పరిగెత్తాడంట. రజనీష్ నేను భూతాన్ని కాను అని చెప్పడానికి అతని వెనకాల పరిగెత్తాడు. భూతం నా వెనకాల పడింది అని అతడు కూడా ఇంకా పరిగెత్తి, పరిగెత్తి కింద పడి మూర్ఛపోయాడంట ఆ పాలతను. ఇంకా టీ కొట్టువాడు అతనికి నీళ్లు తాగించి, "అది భూతం కాదు, రజనీష్ వెనుక వైపు పరిగెత్తుతున్నాడని" నచ్చజెప్పాడంట. ఆ కింద మూర్ఛపోయి పడిపోయాడు గదా! అది చూసి ఆ ఒక టీ కొట్టతను ఆయనకి తెలిసుంటుంది. అది భూతం కాదు, రజనీషే అట్లా వెనక్కి పరిగెత్తుతాడని నచ్చజెప్పి, చిన్నగా అతనికి కొన్ని నీళ్లు తాగించి, నచ్చజెప్పిన తర్వాత ఆయన ప్రాణంలో ప్రాణం ఒచ్చింది అంటున్నారు. ఈ సంగతి రజనీష్ తండ్రికి తెలిసి అన్నాడు, "రాజా నీవు చక్కగా ఎందుకు" ఈ విషయం తెలిసింది తండ్రికి. ఇట్లా జరిగింది అన్న ఇన్సిడెంట్ తెలిసిన వెంబటే, "రాజా నువ్వు చక్కగా ఎందుకు పరిగెత్తవు? వెనక్కెందుకు పరిగెడతావు?" అని వాళ్ళ నాన్న అడిగితే, అతడు భయపడి పారిపోతుంటే అతని వెనకాల కూడా ఇంకా అడుగుతున్నారు. "నువ్వు అందరిలాగా ముందుకెందుకు పరిగెత్తవు? వెనుకకెందుకు పరిగెడుతున్నావు?" అతడు భయపడి పారిపోతుంటే అతని వెనకాలగా మళ్ళీ ఎందుకు పడి నువ్వు పరిగెత్తావు? అని వాళ్ళ నాన్న అడిగితే, "ఇలా పరిగెత్తి ఇంక జనాలు అందరి ప్రాణాలు తీస్తావా ఏంటి నువ్వు? ఇక ఇలా పరిగెత్తనని శపథం చెయ్యి" అని చెప్పి వాళ్ళ నాన్న రజనీష్‌ని అడిగితే, రజనీష్ తండ్రితో అన్నాడంట, "నేను భూతాన్ని కాను, నేను రజనీష్‌ని వెనక్కి పరిగెత్తే ప్రాక్టీస్‌ను చేస్తున్నానని చెప్పడానికి నేను ఆయన వెంట పరిగెత్తాను. ఇక ఈ పాలవాడు ఏ ఊరు నుంచి పాలు తెస్తాడో, ఆ ఊరి వారందరికీ ఈ సంగతి చెప్తాడు. నువ్వు ఇట్లా పరిగెత్తి అందరి ప్రాణాలు తీస్తావా?" అని వాళ్ళ నాన్న అడిగిన ప్రశ్నకి సమాధానము, ఇప్పుడు వాడికి తెలిసింది కదా! నేను వెనక్కి పరిగెడతాను అని. కాబట్టి ఊర్లో అందరికి చెప్తాడు. పలానా వ్యక్తి వెనక్కి పరిగెడుతున్నాడు అని చెప్పి. ఇంకా పాలు పోసే వాళ్ళందరికి కూడా చెప్తాడు. నేను వెనక్కి పరిగెడతాను అని. కాబట్టి ఇంక భయము ఎవ్వరు భయపడరు. నేను వెనక్కి పరిగెత్తడం వల్ల ఎవరికీ ఏ భయాలుండవు. ఏ ప్రమాదాలు జరగవు. ఇక మీరు చింతించాల్సిన అవసరం ఏముండదు నాన్న అని రజనీష్ గారు వాళ్ళ తండ్రితో చెప్పారంట. అంటే వెనుకకి అదంతా అవేర్‌నెస్ కోసము ఆయన అట్లా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ముందుకు మనం ఎంత ఫాస్ట్‌గా పరిగెడతామో వెనక్కి కూడా అట్లా పరిగెత్తడము. ఇంకా 80 టాపిక్ అండి. అపరిచిత శవయాత్రలో. రజనీష్ అందరి శవయాత్రలో శ్మశానం వరకు వెళ్ళేవాడు. తండ్రి ఒకరోజు అడిగాడు, "రాజా నీవు పరిచిత, అపరిచిత అందరి శవయాత్రల్లో శ్మశానానికి వరకు వెళ్తావు. నువ్వెందుకు వెళ్తావట్లా?" అని వాళ్ళ నాన్న అడిగితే రజనీష్ జవాబిచ్చాడు, "ఎవరో మరణించారు. ఒకరోజు మనమందరం కూడా మరణించవలసిందే. మనందరికీ మృత్యువుతో గాఢ సంబంధం అనేది ఉంది. మృత్యువును పూర్తిగా తెలుసుకోదలిచాను నేను. ఎందుకు తెలిసిన వాళ్ళ శివయాత్రకు, తెలియని వాళ్ళ శివయాత్రకు ఎందుకెళ్తాను అంటే, ఆ మృత్యువుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకోవడానికి తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో నేను వెళ్తున్నాను. ఇది కూడా అనుభవం చెయ్యటానికే నేనెళ్తున్నాను. శవంతో జీవించి ఉన్నవాళ్ళు ఎలా వ్యవహరిస్తారు? మరియు పీనుగు జీవించి ఉన్న వారితో ఎలా వ్యవహరిస్తుంది అని. తండ్రి ఆశ్చర్యపోయి అడిగాడట. అదేంటి? మరణించిన మనిషి ఏం చేస్తాడు? ఎలా చేస్తాడు? పీనుగు మిగిలిన జీవించి ఉన్న వాళ్ళతో ఎట్లా వ్యవహరిస్తుందో తెలుసుకోవడానికి నేనెళ్తున్నా అన్నాడు కదా! ఆశ్చర్యంగా వాళ్ళ తండ్రి అడిగారంట. ఆల్రెడీ చనిపోయిన వ్యక్తి ఇంకేం చేస్తాడు? ఎలా చేస్తాడు? అని అడిగితే రజనీష్ అన్నాడంట, మనిషి మరణించి బరువై గమనిస్తాడాయన. మరణించి గమనిస్తూ ఉంటాడు బరువైపోయి. ఎవరు ప్రేమతో అంటే దుఃఖంతోనో, బాధతోనో గమనిస్తూ ఉంటాడు అని అంటున్నట్టున్నారండి. బరువై గమనిస్తాడు అంటే, ఎవరు ప్రేమతో, సమ్మానంతో, దుఃఖముతో తీసుకెళ్తున్నారు, ఆయన్ని మోసుకెళ్తున్నారు, ఎవరు బరువు మోయలేక బాధతో తీసుకెళ్తున్నారు, అందరూ శవం తొందరగా దగ్ధమైతే తొందరగా ఇంటికెళ్దామని చూస్తుంటారు. అంటే ఇవన్నీ ఆ చనిపోయిన వ్యక్తి గమనిస్తూ ఉంటారు అనేది చెప్తున్నారు. మనం కూడా ఒకరోజు చితిపై కాలాలని తెలుసుకోరు వాళ్ళు. ఎప్పుడెప్పుడు కొంతమందేమో తొందరగా ఈ చితికి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశ్యం కొందరిది. కొందరేమో దుఃఖం నిజంగా దుఃఖం పడుతూ కొందరు, కొందరు ప్రేమతో కొందరు, కొందరేమో
బరువును మోయలేక కొందరు ఇట్లా మ ఇట్లా ఆలోచిస్తూ ఉంటారే తప్ప, మనం కూడా ఒకరోజు ఆ చితి పైన కాలాల్సిన వాళ్ళమే అని తెలుసుకోరు. మనం కూడా మరణిస్తామని మరిచిపోవటానికి శ్మశానంలో రాజనీతి, బజారు ధరలు, ఇంటి గొడవలు, సినిమా, క్రికెట్లు ఇట్లాంటి విషయాలు మాట్లాడతారు. ఎందుకంటే ఆ బాధ, ఆలోచనలను అందులోకి వెళ్ళకుండా ఉండడానికి అక్కడికొచ్చిన వాళ్ళందరూ ఇట్లాంటి రాజకీయాలు, మార్కెట్ ధరలు, ఇంటి గొడవలు, క్రికెట్టు, సినిమాలు ఇట్లాంటి విషయాలన్నీ అక్కడికొచ్చి మాట్లాడుతూ ఉంటారు అంటున్నారు. మన ఇంట్లో ఎవరైనా మరణిస్తే నలుగురు రావాలి కదా! అందుకే వెళ్తారు. ఇంకొందరు అందుకని వెళ్తారు. నేను మరణించనని నాకు గ్యారంటీ ఇస్తే నేను ఎవరు మరణించినా కూడా నేను వెళ్ళను. రజనీష్‌తో గెలవడం మహా కష్టమని తండ్రి వాళ్ళ కొడుకు మాట్లాడే ఈ మాటలన్నీ మౌనంగా వింటున్నారంట. ఇంక ఏది మాట్లాడినా కూడా గెలవను ఖచ్చితంగా, వద్దు అన్నా చేస్తాడు కాబట్టి ఏం అనలేక మౌనంగా విన్నాడంట అంతా ఆయన మాట్లాడేది. ఇంకా చెప్పులు తారుమారయ్యాయి అనేది నెక్స్ట్ టాపిక్ అండి. రజనీష్‌ను తండ్రి అడిగాడు, "రాజా, నేను చూస్తున్నాను నెల, 2 నెలలకు నువ్వొక కొత్త చెప్పులు మారుతున్నాయి నీ కాళ్ళకి. ప్రతిసారి నెలకి, 2 నెలలకి కొత్త చెప్పులు వేస్తున్నావు నువ్వు. నా వద్ద డబ్బులడగడం లేదు. నువ్వెట్లా కొంటున్నావు ఈ చెప్పులు?" అని వాళ్ళ తండ్రి అడిగాడంట. రజనీష్ నవ్వన్నాడు, "ఈ పట్టణంలో 30 మందిరాలున్నాయి. ఏదో ఉత్సవ సమయంలో మందిరానికి వెళ్ళి నాకు సరిపడే మంచి చెప్పులు వేసుకొచ్చేస్తున్నా నేను అని చెప్పారంట. అవి పాత పడగానే ఇలా మారుస్తుంటాను. మళ్ళీ ఇంకో మందిరానికెళ్ళి ఇంకొక ఆయనకు నచ్చిన చెప్పులు కొత్తవే వేసుకొని వస్తున్నారంట. తండ్రి తండ్రి అన్నాడు రాజాతో, "ఇది దొంగతనం కాదా?" అని అడిగితే రజనీష్ ఇలా జవాబిచ్చాడంట. "నాన్న, నిజం చెప్పినందుకు ఫస్టు నువ్వు నిజం ఎప్పుడు చెప్పినా నాకు ₹10 ఇస్తా అన్నావు కదా! నిజం చెప్పినందుకు మన షరతు ప్రకారం ₹10 ఇవ్వండి నాకు మొదలగు" అని చెప్పేసి, ఇక దొంగతనం గురించి అడుగుతున్నావు కదా! దాని సంగతి చెప్తా విను. మందిరానికి వెళ్ళే వాళ్ళు ప్రార్థన చేయడానికి వెళ్లరసలు. పరీక్షలో ఉత్తీర్ణుణ్ణి కావాలి అని కొందరు, వ్యాపారంలోనో, నౌకరీలోనో వృద్ధి కావాలని మరికొందరు, సుందరి అయిన పత్ని, సుందరమైన పుత్రుడు కావాలని ఇంకొందరు, ఇట్లా వాళ్ళ కోరికల్ని అడగడానికి వెళ్తున్నారు వాళ్ళు. ఇంకా కొందరేం జేస్తారు, కొందరేమో యువకులు సౌందర్యవతులను చూడ్డానికి ఆ టెంపుల్‌లోకి, మందిరాల్లోకి వస్తారు. ఇలాంటి వాళ్ళకి గుణపాఠం నేర్పడానికే నేను చెప్పులు తెస్తాను. వెంబటే కొనగలిగే శ్రీమంతుల చెప్పులే తెస్తాను మళ్ళీ. లేని వాళ్ళ చెప్పులు కాదు. తండ్రి అడిగాడంట, "రాజా, నువ్వు కూడా మందిరంలోకి వెళ్తావు. మరి నీ చెప్పులెవరు దొంగిలించట్లేదా?" అని తండ్రి అడిగితే, రజనీష్ అన్నాడు, "నేను చెప్పులు వదిలేటప్పుడు ఒక చెప్పునేమో ఒక మూలన, రెండో చెప్పునేమో మరో మూలన వదులుతా. దొంగిలించేవాడు తొందరలో ఉంటాడు కదా! కాబట్టి వాడెప్పుడు ఇంకొక చెప్పును కనిపెట్టడం అనేది అసంభవం." తండ్రి ఈ మాటలు విని సంతోషంతో అన్నాడంట, "ఇది మంచి ఉపాయమే. మందిరంలో నా చెప్పులు కూడా అప్పుడప్పుడు దొంగతనము జరుగుతూ ఉంటుంది. ఇక ముందు నేను కూడా ఇట్లానే చేస్తాను" అని వాళ్ళ తండ్రి అన్నాడంట. రజనీష్ వెంబటే అన్నాడు, "దయచేసి మీరిది ప్రచారం చేయకండి నేను చెప్పిన ఈ విషయాన్ని. ఇట్లా చెప్పులు అక్కడొకటి, ఇక్కడొకటి వదిలితే చెప్పులు ఇంకెవ్వరు ఎప్పటికీ దొంగిలించలేరు అనే విషయాన్ని." రజనీష్ అన్నాడు, "నాన్న" ఇంకేమంటున్నాడు, ఇది ప్రచారం చేయకండి. ఇక ముందు నేను కొత్త చెప్పులు దొంగిలించడం మళ్ళీ నాకే కష్టమవుతుంది అందరూ అట్లనే వదిలేస్తే. ఇంకా తండ్రి నవ్వాడంట ఈ విషయానికి. అప్పుడు రజనీష్ అన్నాడు, "నాన్న, ఈరోజు చాలా ఆశ్చర్యంగా ఉంది. దొంగతనానికి విరుద్ధంగా నీతి బోధ చేయడం లేదేంటి? నేను చెప్పులు తీసుకొస్తానంటే నాకు హితబోధ చేయాలి గదా! ఇట్లా గాదు, అట్లా, అది, ఇది అని. నాకేం నీతి బోధ చేయట్లేదేంటి? ఈరోజు మీరు ఇంకా చాలా సంతోషంగా కూడా ఉన్నారు. ఎల్లప్పుడు కూడా ఇట్లానే ఉండాలి నాన్న మీరు" అని చెప్తే తండ్రన్నాడంట, "నీతో వాదించడం వ్యర్థం. నీవు ఏది చేయదలిచావో అదే చేస్తావు. ఏదైనా చెప్తే దానికి వ్యతిరేకంగా చేస్తావింకా. అందుకే ఈ రకంగా ఉంటే మేలు అని నేను నేను డిసైడ్ అయిపోయాను" అని తండ్రి జెప్పాడు. రజనీష్ అన్నాడు, "రోజు పత్రికల్లో వార్తలొస్తూ ఉంటాయి. భగవంతుని మూర్తులు
నగలు దొంగలించబడ్డాయి అని చెప్పి. భగవంతుని మూర్తులు, ఇంకా ఆయన నగలు దొంగలించబడ్డాయని రోజు న్యూసులలో, పత్రికలలో వస్తూ ఉంటాయి. భగవంతుడు తనని తాను రక్షించుకోలేనివాడు ఇతరులని ఎట్లా రక్షించగలడు? ఇదంతా తెలిసి కూడా జనం మందిరానికి వెళ్తూనే ఉంటారు. ఇంక తండ్రన్నాడంట ఇదంతా విని, "నీవు లోకులను మందిరానికి వెళ్ళకుండా చేయాలనుకుంటున్నావా?" అని అడిగితే రజనీష్ అన్నాడు, "ఒక చిన్న ప్రయోగం ప్రారంభించాను. దాని ప్రభావం ఎంతవరకొస్తుందో చూడాలి" అనేది ఆయన జెప్పారంట. ఇంకా ఈ టాపిక్ ఇక్కడికి అయిపోయిందండి ఇది. నెక్స్ట్ సక్రియ ధ్యాన బీజము అనేది టాపిక్. రజనీష్ ఇంటి పక్కనే మునీంజీ ఇల్లు ఉండేదంట. తండ్రితో అతనికి కొన్ని సంవత్సరాల నుంచి భూమి విషయంలో కోర్టులో కేసు నడుస్తుంది. ఆయన తండ్రితో, ఆ మునీజీ అనే ఆయన తండ్రితో హ్మ్, కొన్ని సంవత్సరాల నుంచి ఒక భూమి విషయంలో కోర్టులో కేసు నడుస్తుందంట. ఆ రోజు ఏం జరిగింది? తండ్రి పక్షంలో తీర్పు వచ్చింది. తండ్రి కొడుకుకి ఇద్దరికి జరుగుతున్న భూ వివాదంలో కోర్టులో నడుస్తున్న కేసులో తండ్రి సైడు తీర్పొచ్చింది. అందులకు ఆ మునీజీ అతన్ని డాబా పైకెక్కి రజనీష్ తండ్రిని, తాతను తిడుతున్నాడంట. ఎందుకు అంటే, బస్తీ వాళ్ళు తండ్రి పక్షాన సాక్ష్యమిచ్చినందుకు. సాక్ష్యాన్ని వీళ్ళందరూ కలిసి ఆ మునీజీ వాళ్ళ తండ్రి సైడు సాక్ష్యాన్నిచ్చారంట. అందుకని వారిని, ఆ బస్తీలో ఉన్న వాళ్ళని, వాళ్ళ తండ్రిని, వాళ్ళ తాతయ్యని ఆయన డాబా పైకెక్కి తిడుతున్నాడు. రజనీష్ కూడా చెట్టు పైకెక్కి అన్నాడంట, "మునీం కాకా, బస్తీ వారికి చెవుడుంది. కొద్దిగా గట్టిగా తిట్టండి." మునీజీ అని అంటే ఆయన మునీజీ గట్టిగా తిడుతున్నాడంట. ఇంకా అంటున్నాడు, "నీ నాన్న లంచమిచ్చి గెలిస్తే నేను హైకోర్టు, సుప్రీం కోర్టుకు వెళ్తాను. నేను చెవిటి వాళ్ళ చెవులు పొరలు పగలగొడతా నా మాటలతో. ఒక్కొక్కరి సంగతి చూస్తా." ఇట్లా తిడుతున్నాడాయన. రజనీష్ అన్నాడంట ఇవన్నీ విని, "మా నాన్న లంచమిచ్చాడా? నేను విన్నాను. మీరు లంచమివ్వడానికి వెళ్తే వాళ్ళ నాన్నని మీ నాన్న లంచమిచ్చాడని అన్నాడు." కాబట్టి రజనీష్ అంటున్నాడు ఆయనతో, ఆ మునీమ్ అనే ఆయనతో అంటున్నాడు, "ఇంక నేనే విన్నాను. మీరే లంచం ఇవ్వడానికి వెళ్తుంటే మెడబట్టి బయటికి తోసేశారంటగా మిమ్మల్ని" అని రజనీష్ అంటే ఆ మునీంజీ అన్నాడట, "అవును. మొదట మీ తండ్రి దగ్గర తీసుకున్నాడు. నా దగ్గర ఎలా తీసుకుంటాడింకా? మీ తండ్రి దగ్గర నుంచి లంచం తీసుకున్న వ్యక్తి తిరిగి మళ్ళీ నేనిస్తే తీసుకుంటాడా?" అని ఆయనన్నాడంట. "నీ తండ్రి పెద్ద అబద్ధాల కోరు, కపటి, దుష్టుడు. పైకి గాంధీవాదిలాగా సత్యవాది అని, అహింసావాదిగా నటిస్తాడంతే." ఆయన తిడుతున్నాడు ఈ మాటలన్నీ రజనీష్ వాళ్ళ తండ్రిని. రజనీష్ అన్నాడు, "కాకా, నీవు ఓడినందుకు నాకు చాలా దుఃఖంగా ఉంది. నీలో ఉన్న ఉబ్బసమంతా తీసివేయి. తేలికవుతావప్పుడు" అని అన్నాడంట. మునీజీ అన్నాడు, "నీవు నిన్ను నీవు నన్ను ఓదార్చి నా నోరు మూయించాలనుకుంటున్నావా? నీ నాన్న లోపల దాగుండి నిన్ను పంపించాడా బయటికి? నీవు జానెడు కూడా లేవు. నాతో వాదిస్తావా? నీ తండ్రి పెద్ద నాగుపాము. పాము పిల్ల కూడా పామే. నీవు నా కోపంలో ఇంక నెయ్యి పోస్తున్నావు. నేను హనుమంతుని భక్తుణ్ణి. అతని గద లేచిందంటే మీ అందరి తలలు పగులుతాయి. నేను శంకరుని భక్తుణ్ణి. అతడు త్రినేత్రం తెరిచాడంటే మీ అందరూ భస్మమైపోతారు." ఇంకా రజనీష్‌ను తండ్రి, తాత కిందికి రమ్మని ఎంత చెప్పి పిలిచినా కూడా ఈయన రావట్లేదు. రజనీష్ గారేమో ఆయన అట్లా తిడుతున్నాడు. "నువ్వు అక్కడి నుంచి కిందికొచ్చేసేయ్" అంటే ఈయన రావట్లేదు రజనీష్ గారు కిందికి. ఇంకా అంటున్నాడంట, రజనీష్ తండ్రి, తాత కిందికి రమ్మని ఎంత పిలిచినా రాలేదు. అటూ ఇటూ చూసి అన్నాడు, "మీ హనుమంతుని గద, శంకరుని త్రినేత్రం నాకు కనిపించడం లేదు." అప్పుడు ఆ మునీజీ అన్నాడంట, "మీరు నాస్తికులు, నగ్నదేవుణ్ణి పూజించేవారు. నీకెక్కడ అగుపడుతుంది? మీకు 7 చెరువుల నీళ్లు తాగించకపోతే నా పేరు చేదిలాల్ కాదు." ఇంకా రజనీష్ అన్నాడంట ఈ మాటలన్నీ విని, "నగ్నులతో మీరు కూడా ధోతి విప్పి నగ్నమైతే సరితూగుతారు. మీ పేరు చేదీలాల్ అంటే మీరు రంధ్రం వేశారా?" అని ఇంకా ఆయనను రెచ్చగొడుతున్నాడు ఈయన మాటలతో. "నాది నగ్న నాట్యమా" అని చెప్పి ఇంకా ఆయన మీ అందరిని
పిశాచి నాట్యం చేయిస్తా, మీ కుటుంబం వారందరికీ రంధ్రాలు వేయిస్తా, ఇలా తిట్టి, తిట్టి తనలో ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని తేలికై అప్పుడు ఆయన కిందికి వెళ్ళాడంట. ఇంకా చెప్తున్నారు, రజనీష్ ఆ రోజే సక్రియ ధ్యానంలోని రెండవ చరణాన్ని కనుక్కున్నాడు అంటున్నారు. అంటే సక్రియ ధ్యానం అంటే ఇది యాక్టివ్ మెడిటేషన్ అండి. అంటే మనము నడుస్తూ ధ్యానం చేయడం, లేదా నృత్యము, యోగాతో కలిసిపోయి ఏకమైపోయే క్రియ అన్నట్టు. అంటే చరణతో పాటు కలిసిపోయి మనం ధ్యానం చేసే క్రియ. అది దాన్ని ఈ ఈ ఇన్సిడెంట్‌లో ఆయన కనుగొన్నారు. ఈ రెండో చరణాన్ని కనుగొన్నారు అని చెప్తున్నారు. అంటే ఆయన లోపలున్న ఆ ఎమోషన్స్ అన్నీ ఫ్రీ అయ్యేలాగా ఆయనను కంప్లీట్‌గా ఆ ఎమోషన్స్‌ని బయటికి తీసుకొచ్చే క్రియను జేశారు. మొత్తం ఫ్రీ అయిపోయి అప్పటి వరకు తిట్టి, తిట్టి ఆయన ఫ్రీ అయిపోయి కిందికెళ్ళిపోయారంట. ఇంకా నెక్స్ట్ టాపిక్, పాగల్ బాబాతో హిమాలయ పర్వతం. పరీక్షలు సమాప్తమై వేసవికాల సెలవులు ప్రారంభం కాగానే పాగల్ బాబా వచ్చి రజనీష్ తండ్రితో అన్నాడు, నేను హరిద్వారు, ఋషికేశు, కేదార్నాథ్ తిరిగి వచ్చేటప్పుడు అజంతా, ఎల్లోరా మరియు కలకత్తా కూడా వెళ్ళాలి. కాబట్టి నా వెంబటి నేను రాజాను తీసుకెళ్తాను. ఒకవేళ నువ్వు కాదన్నావనుకో, నీ ఇంటి ముందే గాంధీజీలాగా నేను సత్యాగ్రహం చేస్తాను అని చెప్పేసి పాగల్ బాబా వాళ్ళ తండ్రిని అడగగానే తండ్రికి అసలిష్టం లేదు అబ్బాయిని పంపించడం. కానీ ఏమనలేక కాదనలేకపోయాడంట. పాగల్ బాబా రాజాని తీసుకొని హరిద్వార్ వెళ్ళాడు. హరిద్వార్‌లో రాజా గంగా నదిలో ఈది ధారతో ప్రవహించి సంతోషించాడు. ఆయన ఈదడం అంటే ఆ ప్రవాహంతో ఏకమైపోతాను నేను. నాకు దాని ద్వారానే ఆనందమొస్తుంది అని చెప్పారు కదా! అట్లా గంగా నదిలో ఈది ఆ ధారతో ప్రవహించి ఎంతో సంతోషించాడు. రాత్రి గంగా హారతి తర్వాత ఆకుల దొన్నెలలో పువ్వులు, దీపము నదిలో ప్రవహించుట చూసి అక్కడ ఆయన ఎంతో సంతోషించాడంట. చాలా అందంగా కనిపించింది ఆ ప్రదేశము అని చెప్తున్నారు. హరిద్వారం నుండి స్వర్గాశ్రమము, లక్షణ జాల చూస్తూ కేదార్‌నాథ్ యాత్ర ప్రారంభించారు. ఇంకా నాగరాజ్ హిమాలయం నుండి దేవప్రయాగ్ ద్వారా మొదటి విశ్రామము రుద్రప్రయాగ్‌లో చేశారంట. ఇంకా బాబా రాజా కొరకు ఉన్ని వస్త్రాలు, మేజోడ్లు, బూట్లు అన్నీ తీసుకొచ్చాడు. అంటే అక్కడ చాలా చల్లగా ఉంటుంది గదా! ఆ ప్లేస్ అంతా. అందుకని అన్నీ ఉన్ని వస్త్రాలు, సాక్సులు, మేజోళ్ళు అంటే సాక్సులు, బూట్లు అన్నీ తెప్పించారంట ఈ పాగల్ బాబా. అయితే సాయంకాలం రాజాను అలకనందా సంగమంకి తీసుకెళ్ళాడు. అలహాబాదులో గంగా, యమున సంగమంలా ఉండే ఆహ్, ర అక్కడ ఉన్నారంట. ఏమంటున్నారిక్కడ అంటే, సాయంకాలం రాజాను అలకనందా సంగమంకి తీసుకెళ్ళాడు. అలహాబాద్‌లో గంగా, యమున సంగమంలా ఉండే రాజా ఆ సంగమం ప్లేస్‌లో రాజా ఈదదలిచాడంట. కానీ అందులో పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయని ఆపాడంట ఈ బాబా. ఆయనకి నీళ్లు కనిపించాయంటే ఈదాలి అనేది అంత ఇష్టము స్విమ్మింగ్ అంటే. అందుకే ఆయన అక్కడ చాలా అది సంగమ ప్రదేశము. చాలా పెద్ద పెద్ద రాళ్ళుంటాయి కాబట్టి వద్దు అని ఆపారు అంటున్నారు. కారులో రుద్రప్రయాగం నుండి గుప్తకాశి చేరారు. గుప్తకాశి నుండి కేదార్‌నాథ్‌కి కంచెరగాడిదల మీద బయలుదేరి గౌరీకొండకి చేరి రాత్రి అక్కడ విశ్రమించారు. రజనీష్ నాగరాజ్ హిమాలయాల సౌందర్యం చూసి అపూర్వ ఆనందాన్ని పొందాడు. ఎత్తు నుండి పడే జలపాతాలు, రంగురంగుల అడవి పుష్పాలు, దేవదారు వృక్షాలు, జాజికాయ చెట్లు, భోజపత్రాలు భోజపత్రాల వృక్షాలు, పాము పడగలాంటి సర్పగంధాలు ఇట్లాంటి మొదలగు వాటిని చూసి ఆహ్లాదం పొందాడు. మధ్యలో ఆగినప్పుడు ఈయన పాగల్ బాబా మురళి వాయించడం ప్రారంభించాడంట. ఆ టైంలో కళ్ళు మూసుకొని మురళీ గానము వింటూ వింటూ అతనిలోని డోలు, మృదంగము, మేఘగర్జన, అనాహత నాదము,
ఓంకారంలో మునిగిపోయాడు. అంటే లోపల వినిపించే అంతర్ స అంతర్వు శబ్దాలను ఆ శబ్దాలు వినే స్థితి లోపల ఉన్నారు 'రజనీష్' గారు అని చెప్తున్నారు. రజనీష్ ఆనందంలో మంచుగడ్డలు ఎగరవేస్తూ నృత్యం చేయసాగాడు. పాగల్ బాబా అన్నాడు, "రాజా, నీవు పూర్వజన్మలలో నీ జీవితమంతా మంచులోనే గడిపావు. అందుకే నీకు ఇంత ఆనందాన్ని నువ్వు అనుభవిస్తున్నావు" అని జెప్పారంట. సూర్యాస్తమయంకి ముందే కేదార్‌నాథ్‌కు చేరుకున్నారు. అక్కడ్నుంచి సోన్‌ప్రయాగ, తుంగనాథ్ నుంచి తిరిగి వచ్చారంట. హరిద్వార్ వచ్చిన తర్వాత పాగల్ బాబా అన్నాడు, "ఇక్కడ నీవు ప్రకృతి సౌందర్యాలన్నింటినీ చూశావు. ఇంకా మనము మనుష్యులు నిర్మించిన సౌందర్యాన్ని ఖజురహోలో చూశావు. ఇప్పుడు ఆగ్రా వెళ్లి తాజ్‌మహల్, అటు తర్వాత అజంతా, ఎల్లోరా గుహలను చూద్దాము" అని ఆయనన్నారంట. ఇంకా ఆగ్రా నుండి అజంతా, ఎల్లోరాలు అనేది టాపిక్ అండి. రాజా తాజ్‌మహల్ చూసిన తర్వాత మౌనమైపోయాడంట. అయితే అప్పుడు పాగల్ బాబా అడిగారు, "రాజా, నీకు తాజ్‌మహల్ నచ్చలేదా? చూసిన తర్వాత ఎందుకిట్లా మౌనంగా ఉన్నావు" అని అడిగితే రాజా అన్నాడు, "బాబా, ఇంత సుందర కళాకృతిని అందంగా లేదని ఎవరంటారు చెప్పు? కానీ ఎందుకో నా మనసుకు మంచిగా అనిపించడం లేదు. ఈ భవనమంతా ఉదాసీనంగా ఉంది. ఈ సమాధిలో 2 జీవాత్మలే లేవు. వేల జీవాత్మలు ఆరాటపడుతున్నాయిందులో" అని రాజా అన్నాడంట. పాగల్ బాబా అన్నాడు, "నీవు నిజాన్నే గ్రహించావు. కళాకారులు సంవత్సరాల తరబడి శ్రమతో తాజ్‌మహల్‌ని నిర్మించగానే, ఆ కళాకారులందరి 2 చేతులను చక్రవర్తి నరికించాడు. ఎందుకంటే, ఇలాంటి భవనాన్ని ప్రపంచంలో ఇట్లాంటి భవనం అంటూ మరొకటి నిర్మించకూడదు" అని చెప్పి. ఇంకా ఆగ్రా నుంచి అజంతా వెళ్లారు వాళ్ళక్కడి నుండి. బౌద్ధ సాధకులు అనేక పర్వతాలను గుహలుగా తయారు చేసి, వాటి గోడలపై గౌతమ బుద్ధుని జీవన సంబంధిత చిత్రాలను చిత్రించారంట. ఈ అజంతా, ఆగ్రా నుంచి అజంతా వెళ్లారు. అక్కడున్న పర్వత గుహలలో గౌతమ బుద్ధుడి జీవనానికి సంబంధించిన చిత్రాలన్నింటినీ చిత్రించున్నాయంట. శతాబ్దాలు గడిచినా కూడా ఆ చిత్రాలు సజీవంగా అగుపడుతున్నాయంట. రజనీష్ వాటిని చూసి ఆశ్చర్యపోయాడు. ఇంకా రెండో రోజు ఎల్లోరా వెళ్లారు. అజంతాలో చిత్రాలు పలుకుచుంటే, ఎల్లోరాలోనేమో మూర్తులు పలుకుచున్నాయి అని చెప్తున్నారు. 3 అంతస్తుల భవ్య శివమందిరం గుహ అద్ అద్వితీయంగా ఉంది. 3 అంతస్తుల భవ్య శివమందిర గుహ అద్వితీయంగా ఉంది. జలపాతంలో ఇద్దరూ చక్కగా స్నానం చేసిన తర్వాత పాగల్ బాబా మురళి వాయించాడంట. ఇంకా మురళీనాదము ఓంకారముగా మారగానే రజనీష్‌కు సటోరీ అనుభవం అనేది తగిలింది అని చెప్తున్నారు. రెండవ రోజే కలకత్తాకి అక్కడి నుంచి వెళ్లారు. ఇంకా పన్నాలాల్ ఘోష్. అయితే కలకత్తాలో పాగల్ బాబా శిష్యుడు పన్నాలాల్ ఘోష్ ఉన్నాడు. అతడు మురళి వాయిస్తే మేఘాలు ఉరిమినట్లుగా, పులులు గర్జించినట్లుగా ఉండేదంట. అట్లా ఆయన మురళి వాయించేవారంట. అతని సన్మాన సభకు ఆహ్వానించినందుకు బాబా రజనీష్‌తో సహా అక్కడికి వెళ్లారంట. ఆ పన్నాలాల్ ఘోష్ అనే వ్యక్తి యొక్క సన్మాన సభకి. ఆయన పాగల్ బాబా శిష్యుడు. ఘోష్ బాబా పాద స్పర్శ చేయబోతుండగా బాబా అన్నాడు, "మొదట ఈ బాలునివి పాదాలు స్పర్శించి, తర్వాత నా పాదాలను స్పర్శించు" అన్నారంట. 14, 15 సంవత్సరాల రజనీష్ పాదాలు బెంగాల్ ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, గొప్ప వ్యక్తుల ముందు స్పర్శించటం అనేది ఆయనకు చాలా సంకోచంగా అనిపించిందంట. వంగాడు కానీ పాదాలను మాత్రం స్పర్శించలేదు రజనీష్‌వి. బాబా అన్నాడు, "ఘోష్, నావి ఎలా స్పర్శిస్తావో నా పాదాలని, అలానే అలానే పాదాలను స్పర్శించు. ఎట్లా అయితే నా పాదాలను స్పర్శిస్తావో అలాగా." ఇప్పుడాయన ఘోష్ రజనీష్ పాదాలను స్పర్శించుట అవమానమనుకొని
సరిగ్గా స్పర్శించలేడు. వంగాడు కానీ సరిగ్గా స్పర్శించలేదు. బాబా అన్నాడు, 2 సార్లు కూడా నీవు సరిగ్గా స్పర్శించలేదు. బాబా రజనీష్ పాదాలను శ్రద్ధతో స్పర్శించి, ఇలా స్పర్శించాలి అని చెప్పాడంట. ఇంకా ఆయనకి తప్పక ఆ ఘోషు, పన్నాలాల్ ఘోష్ అనే వ్యక్తి అయిష్టంగానే రజనీష్ పాదాలను స్పర్శించి, తర్వాత బాబా పాదాలను స్పర్శించాడంట. పన్నాలాల్ ఉచ్చకోటి కళాకారుడే కానీ, దేశవ్యాప్తంగా వచ్చిన ప్రసిద్ధి మరియు పురస్కారాల వల్ల అతనికి అహంకారం వచ్చింది. అంటే ఆయన ప్రతిభ కలిగిన వ్యక్తే. ఈయన గొప్ప ప్రతిభున్న నైపుణ్యము, ప్రతిభ కలిగిన వ్యక్తే అట్లాంటి కళాకారుడే కానీ, ఆయనకొచ్చిన ఆ పేరు ప్రఖ్యాతల వల్ల, ఆ పురస్కారాల వల్ల అతనికి అహంకారం వచ్చింది అని చెప్తున్నారు. ఇంకా రెండో రోజు పన్నాలాల్‌తో కేవలం పాగల్ బాబా మరియు రజనీష్ మాత్రమే ఉన్నారంట. పన్నాలాల్ అన్నాడంట, "గురువుగారు, నిన్న నేను వాయించిన మురళిలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా?" అని చెప్పేసి అడిగారంట. అడిగితే పాగల్ బాబా నవ్వి అన్నాడు, "పొరపాటు చూపిస్తే నువ్వు ఒప్పుకుంటావా?" అంటే బాబా ప్రశంసించనందుకు ఆయన పన్నాలాల్ ఘోష్‌కు కొంచెం నిరాశ అనిపిచ్చిందంట. మళ్ళీ అడిగాడంట, "ఏం పొరపాట్లున్నాయి నేను చేసిన దాంట్లో? ఏం పొరపాట్లున్నాయి గురువుగారు?" అని మళ్ళీ అడిగితే పాగల్ బాబా నవ్వి అన్నాడు, "మూర్ఖుడా! రాగము, తాళము మరియు లయం శాస్త్రీయంగా సరిగ్గానే ఉన్నాయి. కానీ అందులో హృదయం లేదు. నీ చిత్తము అహంకారంతో నిండిపోయి ఉంది. నాకు పాదస్పర్శ చేయించుకునే ఆకాంక్ష ఎన్నడూ లేదు. నేను నీకు నా శక్తినంతా ఇవ్వదలిచాను." తర్వాత రజనీష్ వైపు చూయిస్తూ అన్నాడు, "నీవు అతనిని గుర్తుపట్టలేదా? నేను పాదస్పర్శ చేసిన విధంగా నీవు చేసినచో నీకు కళ్యాణమనేది ఉండేది. నీ అహంకారం కారణంగా నువ్వు ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నావు. నీవు చాలా దురదృష్టవంతుడవు." ఇప్పుడు ఘోష్ ఇదంతా విన్న తర్వాత ఆ ఘోష్ అహంకారము విలీనమైంది. పొరపాటు తెలుసుకొని హృదయపూర్వకంగా రజనీష్ పాదాలను అప్పుడు స్పర్శించాడంట. పన్నాలాల్ వంగగానే ఆయన నుంచి చేపల వాసన వచ్చింది. రజనీషు ముక్కు మూసుకున్నాడంట ఆ వాసనకి. పన్నాలాలు అడిగాడంట, "బాబా, ఇతడు ముక్కెందుకు మూసుకున్నాడు?" అని అడిగితే బాబా నవ్వన్నాడు, "అతడు యోగం చేస్తుంటే నీ నోటి నుంచి చేపల వాసన వచ్చినందుకు ఆయన ముక్కు మూసుకున్నాడని" చెప్పారంట. ముగ్గురు అది విని నవ్వారు. రజనీష్ అన్నాడు, "సామాన్యంగా బెంగాలీలు పిరికి పందలు. మీరు కూడా అలానే ఉన్నారు. కానీ నాకు ఆశ్చర్యంగా ఉంది. మురళి వాయించే సమయాన మీ భయం మాయమయ్యి సింహగర్జన వస్తుంది. దీని రహస్యమేమిటి ఘోష్ బాబా అని అడిగారంట. పన్నాలాల్ చెప్పాడు, "నేను మురళి వాయించే ముందు పక్క వాయిద్యాలు తబలా, తాళం, సారంగి స్వరము శిఖరాన్ని అందుకున్నప్పుడు నేను కళ్ళు మూసుకొని అందులో లీనమయ్యి మురళి వాయించడం ప్రారంభిస్తాను." పాగల్ బాబా అన్నాడంట ఇదంతా విని, "ఇదే నిజమైన కళ అంటే. కళాకారుడు సమాప్తమై కలే మిగిలాలి. పన్నాలాల్, నీ అహంకారం చాలా సూక్ష్మమైంది. నీవు మిగిలవని అనుకుంటావు. కానీ నీ ప్రసిద్ధి, నీ సన్మాన బురదలో జారిపోతున్నావు నువ్వు. నేను నీతో కఠినంగా ప్రవర్తించినా నేను నీ మేలునే కోరుకునేవాణ్ణి. నీ మేలే కో నీ మేలు కోరికే నీ పొరపాట్లను నేను క్షమించగలను. నీ మేలు కోసమే నీ పొరపాట్లను నేను క్షమించగలను. కానీ అస్తిత్వము క్షమించదు. కర్మజాలం నుండి ముక్తమవుట మహా కష్టమైన విషయము" అని చెప్తున్నారు. అంటే ఒక గురువుగా ఆయన ఆయన లోపల కలిగిన వికారాలను ముందుగానే ఆయన గుర్తించి వాటిని తీసేయదలిచాడు కాబట్టే, "నాకు నీ ప్రవర్తన గురించి నీ మేలు కొరకే నీ పొరపాట్లను నేను క్షమిస్తాను. నీతో నేను కఠినంగా ప్రవర్తిస్తాను" అనేది ఆయన చెప్తున్నారు. సచ్దేవ్ మరియు హరిప్రసాద్ చౌరసియా. మరుసటి రోజు ఏం జరిగిందంట, పాగల్ బాబా మరియు రజనీష్ వారణాసి వెళ్లారు. అక్కడ రెండో రోజున సచ్దేవ్ మరియు హరిప్రసాద్ చౌరసియా సంగీత సమ్మేళనము ఉందక్కడ.
చౌరాసియా స్టేషన్‌కు వచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో ఇరువురి పాదస్పర్శ చేసి గెస్ట్ హౌస్‌కు తీసుకెళ్ళాడంట. సాయంకాలం ఒక చిన్న నావలో కాశీలోని గంగానది విహారానికి వెళ్లారు. నావను నిర్జన స్థానానికి తీసుకెళ్ళి చౌరాసియా రజనీషు మరియు పాగల్ బాబా పాదాలను స్పర్శించి అన్నాడు, "బాబా, కలలో పొరపాట్లు ఉన్నవని నాకు తోస్తోంది." అంటే ఈ ఈ కళలో ఈ ఈ ఈ ఈ స్కిల్లులోనే పొరపాట్లనేవి ఉన్నవని నాకనిపిస్తుంది. నేను పూర్తిగా సాధించలేదు. మీరు స్వయంగా మురళి వాయించి నా లోటును కృపతో చూపించండి అని చెప్తున్నారు. నేను చేసిన దాంట్లోనే ఏదో నాకు పొరపాటుంది అనిపిస్తోంది. కాబట్టి మీరు కృపతో హ్మ్, ఈ మురళి వాయించి నేను చేస్తున్న మిస్టేక్ ఆ లోటును నా లోపలున్న ఆ లోటును కృపతో చూపించండి అని అడిగారంట. బాబా నవ్వి అన్నాడు, "హరి, నీవు మధ్యలో తడబడతావు. పన్నాలాల్ మరియు సచ్దేవ్ విభిన్న తీరాల మీద ఉన్నారు. నీవు 2 కొనల మధ్య సంతులనము సాధించాలి. ఇది వినడం సులభమే కానీ సాధించడం అనేది మహా కష్టము. ఈ సంతులన సాధన కత్తి పదును మీద నడవడం లాంటిది. మనసు ఎప్పుడూ మితిమీరి పరిగెత్తుతుంది. స్వరంలో సంతులనం రాగానే మనసు పడిపోతుంది. మనసు పడిపోగానే మురళిని ఎవరు వాయించరు. మురళి తనంతట తానే మ్రోగుతుంది. అప్పుడు వాయువు ఊపిరితిత్తుల నుండి రాదు, హృదయం నుండి వస్తుంది" అని బాబా మురళి వాయించడము ప్రారంభించాడంట. ఆనాటి మురళీగానము రజనీష్ గాని, చౌరాసియా గాని ఇప్పటి వరకి కూడా వినలేదు. అంటే ఆయన లేని స్థితిలో, అంటే జీరో స్థితిలో నుంచి శూన్యమైపోయి, ఆ హృదయం నుంచి వచ్చిన ఆ గానమనేది ఇప్పటి వరకి కూడా ఇంతవరకు ఎప్పుడు వాళ్ళిద్దరూ వినలేదు అని ఆ వాయించి ఆ సౌండు, ఆ గానము అనేది. బాబా మురళి వాయించడం ప్రారంభించాడు. ఆనాటి మురళి గానము రజనీష్ గాని, చౌరాసియా గాని ఇప్పటి వరకు వినలేదు. అందులో శంఖ, డోలు, మృదంగ, గంట, అనాహత నాదము వినిపించిందంట వాళ్ళకి. అది మౌన స్వరంగా అనిపించిందంట. అందరూ ఆనందంలో మునిగిపోయారు ఆ మురళి గానము విని. చౌరాసియా బాబా చూపించిన ప్రకారము పొరపాట్లను సరిదిద్దుకొని వాయించడం ప్రారంభించాడు. చౌరాసియా కూడా అనాహత నాదం ఓంకారం వరకు చేరుకున్నాడు. కృష్ణుడు మురళి వాయించినప్పుడు కూడా గోపికలు, గోవులు, పక్షులు, అడవి జంతువుల్ని అయ్యేవారు. కృష్ణుడు మురళి వాయించినప్పుడు కూడా గోపికలు, గోవులు, పక్షులు, అడవి జంతువులన్నీ కూడా తన్మయములయ్యేవారు. రెండో రోజు ఉదయమే సచ్చిదేవ్ పాగల్ బాబా వద్దకొచ్చి అన్నాడు, "నిన్న మీ దర్శనానికి రాలేకపోయాను. క్షమించాలి" అని పాదస్పర్శ చేయబోయాడంట. బాబా అన్నాడు, "మళ్ళీ సేమ్. మొదట నావి కాదు, అతనివి" అని చెప్పేసి అన్నారంట. సచిదేవు రజనీష్ పాదాలు స్పర్శించగానే అతనికి పాదాల పైనుండి ఒక సర్పము పారినట్లు అ అనిపించిందంట రజనీష్ గారికి. ఆయన పాదాలు రజనీష్ గారు పా పాదాలు ముట్టుకోగానే ఆయన సచిదేవు రజనీష్ పాదాలను ముట్టుకోగానే రజనీష్‌కి ఏమనిపించిందంటే ఆయన పాదాల పైనుంచి ఒక పాము పాకినట్టుగా అనిపించిందంట. బాబా అన్నాడు, "స్నేహితుల వెంబటి సారాయి తాగుతుంటివి కదా! నీ చెడు అలవాట్లు, చెడు సావాసాలు నిన్ను ఎటూ కాకుండా చేస్తాయి." సచ్చిదేవు తల వంచుకొని అన్నాడు. అంటే ఆయన లోపల చాలా దుర్గుణాలు, చెడు అలవాట్లనేవి ఉన్నాయి. వెంబటే ఆయన గ్రహించగలుగుతున్నారు రజనీష్ గారు. ఇంకా సచ్చిదేవ్ తల వంచుకొని అన్నాడు, "నన్ను అదుపు చేసుకోనటానికి నేను చాలా ప్రయత్నిస్తున్నాను. కానీ మరల నేను జారిపోతున్నాను" అన్నారంట. "నేను పరాధీనుడినే అవుతున్నాను ప్రతిసారి. మీ కృప మరియు ఆశీర్వాదముంటే అసంభవం కూడా సంభవమవుతుంది" అని అన్నాడాయన. బాబా అన్నాడు, "గురువు కేవలం మార్గాన్ని మాత్రమే చూపిస్తాడు.
సాధకుడు స్వయం సాధన మార్గం మీద నడవవలసి ఉంటుంది. అంతా అంటే మీ దయుంటే నేను నేనిందులో నుంచి బయటపడతాను అన్నారు కాబట్టి, నేను కేవలము ఒక మార్గాన్ని చూపించే వాడిని మాత్రమే. నువ్వే స్వయంగా సాధన మార్గంలో నడవాల్సి ఉంటుంది అనేది ఆయన పాగల్ బాబా గారు చెప్తున్న మాట. స్వయంగా తన సహాయం చేసుకోలేని తనకు తాను సహాయం చేసుకోలేని వానికి భగవంతుడు కూడా సహాయం చేయలేడు. ఇంకా సచిదేవ్ బాబా కాళ్ళు పట్టుకొనన్నాడు, "బాబా, మీరే నాకు ఆధారం. మీ నామస్మరణ చేసి మురళి వాయిస్తాను. సర్వం మర్చిపోతాను. మీ కృప ఉంటే సర్వం జరుగుతుంది నాకు. నేను నా మనసు గొంతు నేను నా మనసు గొంతు నొక్కుతాను." బాబా నవ్వి అన్నాడు, "అరే మూర్ఖుడా! గొంతు నొక్కే అలవాటు మానవా నువ్వు? మనసునెంత నొక్కితే అది అంత విద్రోహం చేస్తుంది నీ మనసు. మనసు మహా జిత్తుల మారి. సరళంగా సహజంగా కళకు సమర్పితము కా" అని చెప్పగానే ఆ సచిదేవు ఏడవసాగాడంట ఈ మాటలన్నీ విని. సచిదేవ్ వెళ్ళిన తర్వాత రజనీష్ అన్నాడు, "బాబా, సచిదేవు మురికి కాలువలోని పురుగులా ఉన్నాడు. అతని ముఖము, హృదయము 2 మురికి మరియు కురూపము. ఇక ముందు అతడు నా పాదాలు స్పర్శించవద్దని చెప్పండి." అప్పుడు బాబా నవ్వి అన్నాడంట, "అతడు సమర్పిత కళాకారుడు. అతని మురళీ గానము హృదయాన్ని కదిలిస్తుంది. భగవంతుడు అతనికి రూపమియ్యకపోయినా మురళి మురళి కళని ఆయనకిచ్చింది. పూ మురళి కళని ఇచ్చి పూర్తి చేశాడు భగవంతుడు. అతనికి సరైన రూపం ఇయ్యకపోయినా. నేడే అతని మురళి విని తర్వాత చెప్పు నువ్వు. అతన్ని చూసి ఇప్పుడే ఏం మాట్లాడకు" అనేది బాబాగారు రజనీష్ గారితో చెప్తున్నారు. సాయంకాలం సచ్చిదేవు మురళి వాయించాడు. పాగల్ బాబా చెప్పినట్లే రజనీష్ గ్రహించాడు. అతని మురళీ గానం మధురంగా, మనోహరంగా, ఆమ్రవనంలో కోకిల కూసినట్లుగా, వసంతంలో గాలులు వీచినట్లుగా ఉందంట. గుండెను ఛేదించింది. అందరూ సంతోషంతో కలతా కరతాళ ధ్వనులు చేశారంట. ఒక నృత్యం మరియు శాస్త్రీయ గానం తర్వాత చౌరాసియా పాగల్ బాబా మరియు రజనీష్ పాదాలను స్పర్శించి మురళి వాయించడం ప్రారంభించాడు. ఆయనదయిపోయిన తర్వాత ఇప్పుడు చౌరాసియా ఈయన పాగల్ బాబా మరియు రజనీష్ పాదాలను స్పర్శించి ఆయన మురళి వాయించడం ప్రారంభించాడు. అతని మురళి గానం ఆషాఢ మాసంలో మేఘాలు వ్యాపించగానే చాతకము పిలుస్తున్నట్లుగా, వసంతంలో పుష్పాలు పుష్పించినట్లుగా, చల్లని గాలులు వీస్తున్నట్లుగా, పక్షులు పాడుతూ నృత్యం చేస్తున్నట్లుగా శాంతంగా అనిపించిందంట. ఇంకా హృదయం స్పందిస్తూ అమృతం కురుస్తున్నట్లు అనిపించింది. ధ్వనిరహిత అనాహత నాదం ఓం అంటూ రజనీషు ఆనంద ఉన్మత్తుడైపోయాడంట. సభా మండపంలో కరతాళాలు ప్రతిధ్వనించాయి. చాలాసేపు చౌరాసియా బాబా పాదాలను స్పర్శించగానే హృదయానికి హృదయానికి కౌగలించుకున్నాడు. అంటే ఆయన ఆయన పెర్ఫార్మన్స్ అయిపోగానే బాబా పాదాలను స్పర్శించగానే ఆయనను హృదయానికి కౌగిలించుకున్నారు బాబాగారు అని చెప్తున్నారు. తర్వాత రజనీష్ పాదాలను స్పర్శించాడు. సంగీత సమ్మేళనం తర్వాత భోజనం ప్రారంభమైంది. సచ్దేవు దూరాన ఒక మూలలో కూర్చొని సారాయి తాగుతున్నాడంట. ఒక గంట తర్వాత చౌరాసియా వచ్చాడు. పాగల్ బాబా ధ్యానమగ్నుడై ఉన్నాడు. రజనీష్ పాదాలను స్పర్శించాడు. రజనీష్ అన్నాడు, "మీరు మురళి అద్భుతంగా, అపూర్వంగా వాయించారు." చౌరాసియా అన్నాడండి. ఈ మాటలు రజనీష్ గారు చౌరాసియాతో చెప్తే ఆయన అంటున్నారు, "ఇంతకంటే అధిక ప్రశంస ఇంకేముంటుంది నాకు? కానీ ప్రశంస నాకు నచ్చదు. అందుకే ఇక్కడికి పరిగెత్తి వచ్చాను నేను." రజనీష్ అన్నాడు, "చౌరాసియా, మీరు నాకంటే వయసులో పెద్దవారు. దేశంలో ప్రతిష్ట గల సంగీతజ్ఞులు, ఉత్తమ పురుషులు. మాటిమాటికి నా పాదాలు స్పర్శించుట ఉచితమా?" అని చెప్పి రజనీష్ గారు అడిగారంట. చౌరసియా అన్నాడు, "పాగల్ బాబానే మీ పాదాలను స్పర్శిస్తున్నప్పుడు మీలో ఏదో ఉండి ఉండాలి. నాకేం తెలీదు. బాబా ఆదేశము పాలించుటనే నా కర్తవ్యము. అది నాకు శుభము, కళ్యాణము" అని చెప్పారంట.
నీ పాదాలను స్పర్శించినప్పుడు నాకు ఒక అద్భుతమైన శక్తి అనుభవం అవుతోంది అని కూడా ఆయనన్నారంట చౌరస్య గారు. దాన్ని నేను వర్ణించలేను అని చెప్తున్నారు. ఇంకా సచ్చిదేవు ఉదయం 9 గంటలకు బాబాతో కలవడానికొచ్చాడంట. అతన్ని చూడగానే రజనీషు వెంబడే పద్మాసనమేసుకొని కూర్చున్నారు. ఎందుకంటే ఈయన పాదాలను ముట్టుకోవడం అనేది రజనీష్ గారికి ఇష్టం లేదు. సచ్దేవు బాబా పాదాలను స్పర్శించబోయాడు. బాబా అన్నాడు, "మర్చిపోయావా? ఏం చెప్పాను? మొదట బాల భగవానుని పాదాలు స్పర్శించాలి అని చెప్పాను కదా!" అయితే అప్పుడు ఆయన అన్నారట, సచ్దేవ్ అన్నాడు, "అతడు కాళ్ళు పైన పెట్టుకున్నాడు." బాబా అన్నాడంట, "అతడు యోగాసనం చేస్తున్నాడు." సచ్దేవు రజనీష్ ముందు భూమిపైన తలపెట్టి నమస్కరించి తర్వాత బాబా పాదాలను స్పర్శించాడంట. బాబా అన్నాడు, "నిన్న నీవు మురళి చాలా బాగా వాయించావు. కానీ చౌరాసియా, కార్యక్రమం తర్వాత నీవు అతని అభినందించలేదు. అతడు నీకు శుభాకాంక్షలు తెలిపాడు." అంటే ఇద్దరు పెర్ఫార్మ్ చేశారు కదా! కానీ ఆయన నీకు శుభాకాంక్షలు తెలిపాడు కానీ నువ్వు మాత్రం ఆయన్ని అభినందించలేదు అన్నారంట. నీవు అతని ప్రశంస విని నీ లోపల ఈర్ష్య జన్మించింది. సచ్దేవు ఉదాసీనుడై అన్నాడు, "నేను వివశుడను. నా తనువు, మనసు రెండూ కురూపమే." ఆయన ఆయన లోపల కలిగిన భావాలను గురువు ముందు పెడుతున్నారు. ఎలాంటి భావన కలిగిందో యథావిధిగా ఆయనకు చెప్పేస్తున్నారు. బాబా అన్నాడు, "నీవు తపస్సును స్వీకరిస్తావు. ఏదియూ దాచవు నువ్వు. నీలో సమర్పణము ఉంది కానీ పూర్తిగా లేదు. భగవంతునికి కుళ్ళిన దుర్గంధ పుష్పాలు కాదు, వికసించిన పరిమళించే పుష్పాలు అర్పించాలి. వెళ్ళు." ఈ మాటలన్నీ విని వెళ్ళు. పరమాత్ముణ్ణి నీ పరమాత్మునికి నీకు శక్తి, సుబుద్ధి ఇవ్వుగాక అని చెప్పేసి, పరమాత్ముడు నీకు శక్తి, మంచి బుద్ధి, సుబుద్ధి ఇవ్వుగాక. నా ఆశీర్వాదము నీకు నీ వెంబటుంటుంది అని అన్నారంట. సచ్దేవ్ వెళ్ళిన తర్వాత బాబా రజనీష్‌తో అన్నాడు, "ఇతడు అమాయకుడు, దయనీయుడు. ఒక స్త్రీ ఇతని కళ, ప్రసిద్ధి, ధనాన్ని చూసి పెళ్లి చేసుకుంది. ఆమెకు వేరే అతనితో ప్రేమ ఉండేది. ఈయనకున్న కళకి, ఈయన దగ్గరున్న డబ్బును చూసి పెళ్లి చేసుకుంది. కానీ అప్పటికే ఆమె వేరే అతనితో ప్రేమలో ఉంది. అది చూసి ఆమె గొంతు నొక్కి చంపేశాడంట ఈయన. వేరే వ్యక్తితో ప్రేమలో ఉంది అని. పోలీసు డబ్బు తీసుకొని అది ఆత్మహత్య అని ఆయన్ని వదిలిపెట్టేశారు. అప్పట్నుంచి స్త్రీ జాతిని ద్వేషిస్తాడు. రోజు సారాయి తాగుతాడు. జూ జూదం ఆడుతాడు అని చెప్పారంట. రజనీష్ అన్నాడు, "ఇతడు అమాయకుడేమీ కాడు. వివాహం నాకు ముందు అంత తెలిసి ఉండాలి ఈయనకి. కురూపునికి సుందర స్త్రీ వల్ల లభించే దానితో సంతుష్టుడు కావాల్సింది. ఇతడు తనను తప్ తప్ప ఇతరులను ప్రేమించాడు." అంటే ఇతను తనని తప్ప వేరే వాళ్ళని ప్రేమించే స్వభావం లేని వ్యక్తి ఇతను. ఇతని వద్ద పగ, ఈర్ష్య మరియు ప్రతీకారం అనేవి ఉన్నాయి. ఇతని వద్ద కళ ఎక్కువ రోజులు ఉండదు అని రజనీష్ గారు అన్నారంట. మీ ఆశీర్వాదము అతన్ని ఎన్ని రోజులు కాపాడుతుంది అనేది కూడా పాగల్ బాబాని అడిగారు. 25 రోజుల తర్వాత బాబా మరియు రజనీషు గాడర్వారాకి చేరుకున్నారంట. ఇవన్నీ పూర్తి చేసుకొని 25 రోజుల ట్రిప్పు ముగించుకున్న తర్వాత అప్పుడు తిరిగి వాళ్ళ ఊరికి గాడర్వారాకి చేరుకున్నారని జెప్తున్నారు. దీన్ని ఈ రోజుకి ఇక్కడికి ఆపుదామండి. థాంక్ యూ.